చివరి ఓవర్ అయ్యే వరకు క్రికెట్ ఫలితం తేలినట్టు హర్యానా ఫలితాలు అలానే అనిపించాయి. 10 ఏళ్ల వ్యతిరేకత, లోక్సభ ఎన్నికల్లో షాక్లు, జలెక్కిచ్చిన ఎగ్జిట్ పోల్స్ వీటన్నింటి మధ్య అద్భుత విజయాన్ని దక్కించుకుంది బీజేపీ. హ్యాట్రిక్ అధికారంతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇంతలో ఇంత మార్పేంటి? బీజేపీ విజయానికి కారణాలేంటి? లోక్సభ ఎన్నికల్లో కాషాయం పార్టీకి కషాయం ఇచ్చిన జనాలు ఇప్పుడెందుకు భుజాల మీదకెత్తుకున్నారు? కమలం పార్టీ విజయం వెనుక కీలకంగా మారిందెవరు? హర్యానాలో బీజేపీ సరికొత్త చరిత్ర. హ్యాట్రిక్ అధికారంతో రికార్డులు, ఎగ్జిట్ పోల్స్ తుస్సుమన్నాయి. హర్యానా విజయంలో కీలకం ఎవరు? కమలం పార్టీకి కలిసొచ్చింది ఏంటి? వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీగా వ్యతిరేకత ఓవైపు, లోక్సభ ఎన్నికల్లో తగిలిన షాకులు మరోవైపు, ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ ఇంకోవైపు. వీటన్నింటి మధ్యలో నుంచి ఓ అద్భుత విజయాన్ని దక్కించుకోవడం అంటే మామూలా? చరిత్ర గుర్తుంచుకునే విజయం ఇది. అలాంటి విక్టరీ కొట్టింది హర్యానాలో బీజేపీ. కౌంటింగ్ మొదలు కాగానే గెలుపు తమదే అని స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ శ్రేణులకు షాక్ ఇస్తూ బీజేపీ సూపర్ విక్టరీ కొట్టింది. లోక్సభ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి సమాధానం అన్నట్లుగా ఓటింగ్ శాతం పెంచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ఏ చిన్న ఇబ్బంది లేని విజయాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు హర్యానాలో ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ అధికారం దక్కించుకోలేదు. అలాంటిది ఆ రాష్ట్రంలో కమలం పార్టీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసి వరుసగా 3వసారి అధికార పీఠంపై కూర్చోబోతోంది. హర్యానాలో కాంగ్రెస్ దే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. అయితే ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేస్తూ ఫలితాలు కనిపించాయి. 40 నుంచి 50కి సీట్ల సంఖ్యను పెంచుకోవడమే కాదు, 36% నుంచి 40% ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది కమలం పార్టీ. వ్యవసాయ చట్టాల వ్యతిరేకత, రెజ్లర్ల ఆందోళన, ఇలాంటి పరిణామాల మధ్య జాట్లాండ్లో మద్దతు తమకే, విజయం తమదే అని కాంగ్రెస్ లెక్కలేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ లెక్కల్లోనూ అదే కనిపించింది. కట్ చేస్తే ఫలితం మాత్రం రివర్స్ అయింది. జాట్ ఓట్ల పోలరైజేషన్ లో బీజేపీ సక్సెస్ అయింది. పూర్తిగా కాంగ్రెస్ వైపు మళ్లకుండా వ్యూహాలు రచించి సక్సెస్ అయింది. జాట్ ఓటర్లను బ్యాలెన్స్ చేసేలా ఓబీసీలను అట్రాక్ట్ చేసింది. జాట్ల ప్రభావం 36 స్థానాల్లో ఉంటే 26 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులై పైచేయి సాధించారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. జాట్ లీడర్ భూపేందర్ సింగ్ హుడా ఆధ్వర్యంలో ఎన్నికల యుద్ధానికి వెళ్లి కాంగ్రెస్ ఈ స్థానాలు తమవే అని ధీమా వ్యక్తం చేసింది. అయితే ఫలితం మాత్రం పూర్తిగా రివర్స్ అయింది. దక్షిణ హర్యానాలోని అహిర్వాల్ ఏరియాపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇది పూర్తిగా అర్బన్ బెల్ట్. 2014-19లో కమలం పార్టీ అధికారంలోకి రావడంలో ఇక్కడి ఓటర్లు కీలకంగా వ్యవహరించారు. ఈసారి కూడా వాళ్లంతా బీజేపీ వైపే నిల్చున్నారు. అహిర్వాల్ ప్రాంతంలోని 11 నియోజకవర్గాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అర్బన్ ఓటర్లు కమలం పార్టీ మీద తమ నిజాయితీ ప్రూవ్ చేసుకున్నారు. ఇక బీజేపీ విజయం వెనుక నయబ్ సింగ్ సైని పాత్ర కూడా కీలకం. వ్యవసాయ చట్టాలు ఓవైపు, రెజ్లర్ల ఆందోళన మరోవైపు. ఇలా బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు హర్యానా సీఎంగా సైని పగ్గాలు అందుకున్నారు. బీజేపీ విధానాలను, పాలనను జనాలకు చేరువ చేయడంలో సైని సక్సెస్ అయ్యారు. బీజేపీ మీద వ్యతిరేకతను తగ్గించడంలో సక్సెస్ అయ్యారు. యూత్, ఉద్యోగులకు చేరువ అవడంతో సైని విజయవంతమయ్యారు. ఆ ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. తనకున్న ఆధిక్యతను, అనుకూలతను కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా అంచనా వేసుకుంది. చాలా అనుకూల అంశాలు ఉండినాయి. రైతాంగ ఉద్యమము, వినేష్ పోగట్ వ్యవహారము, దళితుల్లో అసంతృప్తి, ఇలా చాలా ఉన్నాయి. ఉన్నా కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడానికి ఐక్యతకు రాకపోవడం ఒకటే కారణం. లోక్సభ ఫలితాల తర్వాత అలర్ట్ అయిన బీజేపీ హర్యానాలో కీలకంగా పావులు కదిపింది. అభ్యర్థుల ఎంపిక నుంచి కుల సమీకరణల వరకు కసరత్తు చేసింది. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కూడా బలంగానే పనిచేసింది. రాష్ట్రంలో జాట్లంతా కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారని గ్రహించి కమలం పార్టీ బలమైన ఓబీసీ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకు నయబ్ సింగ్ సైనికి అధికార పగ్గాలు అందించింది. దీంతో ఆ రాష్ట్రంలో జాట్ వర్సెస్ ఇతరులు అన్న పోరాటంలో పైచేయి సాధించింది.
అగ్రకులాలు పంజాబీలపై బీజేపీ ఎక్కువగా ఆధారపడింది. లోక్సభ ఎన్నికల్లో నష్టంతో వెంటనే తేరుకుని పార్టీ రాష్ట్ర పగ్గాలను బ్రాహ్మణ వర్గానికి చెందిన మోహన్ లాల్ బదౌలీకి అప్పగించింది. రాష్ట్రంలో ఈ వర్గం ఓట్లు 7.5%, 11 సీట్లను ఈ వర్గానికి కేటాయించింది. బలాన్ని బలంగా అదిమి పట్టుకోవడమే కాదు, బలహీనతలపై బలంగా పోరాటం చేసిన బీజేపీ హర్యానాలో అద్భుత విజయాన్ని అందుకుంది. మహిళలు టార్గెట్ గా ప్రచారం చేయడం, 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడానికి 10 ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, ఇవన్నీ బీజేపీకి హర్యానాలో కలిసొచ్చాయి. ఇక ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి ఖట్టర్ను మార్చేసిన బీజేపీ దాదాపు సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. దీంతో ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధులపై ఉన్న బలమైన వ్యతిరేకతకు అడ్డుకట్ట పడినట్లయింది. మొత్తం 60 మంది కొత్త వారికి అవకాశాలిచ్చింది. ఈసారి ఎన్నికల్లో చాలా పార్టీలు పోటీకి దిగడం కమలం పార్టీకి కలిసి వచ్చింది. బీఎస్పీతో పాటు దుష్యంత్ చౌతాలా జేజేపీ, ఆప్, ఆజాద్ సమాజ్ పార్టీతో పాటు స్వతంత్రులు కూడా భారీగా బరిలో కనిపించారు. దీంతో బీజేపీ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయింది. ఇది కమలం పార్టీకి కలిసి వచ్చింది. ఇలా ప్రతి ప్లాన్ వర్కౌట్ కావడంతో హర్యానాలో హ్యాట్రిక్ కొట్టింది బీజేపీ. హర్యానాలో రికార్డు విజయం క్రియేట్ చేసిన బీజేపీకి జమ్మూ కాశ్మీర్ లో షాక్ తగిలింది. కమలం పార్టీ నయా కశ్మీర్ అనే నినాదం ఎన్నికలకు ట్రాన్స్లేట్ కాలేకపోయింది. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ పరాభవానికి కారణాలేంటి? ఆర్టికల్ 370 రద్దు చేసిన జనాల మనసు ఎందుకు గెలుచుకోలేకపోయింది? ఈ ఓటమి నుంచి కమలం పార్టీ నేర్చుకోవాల్సిందేంటి? జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ స్ట్రాటజీ ఫెయిల్. కమలం పార్టీ ఓటమికి కారణాలేంటి? ఆర్టికల్ 370 రద్దు ఎందుకు వర్కౌట్ కాలేదు? జమ్మూ కాశ్మీర్ ఓటమి నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిందేంటి? హర్యానాలో హ్యాట్రిక్ విజయంతో జోష్ మీద ఉన్న కమలం పార్టీకి జమ్మూ కాశ్మీర్ ఫలితాలు మాత్రం నిరాశనే మిగిల్చాయి. మెజారిటీ పోల్ సర్వేలు చెప్పినట్లు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికార పీఠం దక్కించుకుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్స్ పై ఉత్కంఠ కనిపించింది. అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అనేక వ్యూహాలు రచించినా పెద్దగా సక్సెస్ కాలేదు. బీజేపీ అంచనాలన్నీ తారుమారు అయిన పరిస్థితి. 370 ఆర్టికల్ రద్దుతో పాటు డీలిమిటేషన్ తో తనకు పట్టున్న జమ్మూలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుకోవడం లాభిస్తుంది అని కమలం పార్టీ భావించింది. అయినా అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వైపే జనాలు మొగ్గు చూపారు. కాషాయం పార్టీకి మొండి చేయి చూపించారు. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో మోదీ సర్కారు రద్దు చేసింది. ఆ తర్వాత రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఒకటి జమ్మూ కాశ్మీర్ కాగా మరొకటి లద్దాఖ్. ఈ పరిణామం తర్వాత 2 ప్రాంతాల్లో కొన్ని నెలల పాటు ఆంక్షలు కొనసాగాయి. స్పెషల్ స్టేటస్ రద్దు చేశారని జనాల్లో అసంతృప్తిని దూరం చేసేందుకు మోదీ సర్కార్ నయా కశ్మీర్ పేరుతో ముందుకొచ్చింది. అభివృద్ధి, ఉద్యోగాలు, భద్రత వంటి హామీలు ఇచ్చింది. అయినా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆర్టికల్ 370 రద్దు ప్రయోజనాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ ఫెయిల్ అయింది. ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కమలం పార్టీపై యాంటీ కశ్మీరీ ముద్ర వేయడంలో విజయం సాధించాయి. దీనికి కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు లభించింది. ఇది కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. బీజేపీ జమ్మూ ప్రాంతంలో తనకున్నటువంటి మత ప్రాతిపదికన ఓట్లు వస్తాయని, వాళ్ళకి ఇంకా సీట్లు కూడా పెంచి, అలాగే ఇంకా కొంచెం రకరకాల భావోద్వేగాలు పెంచే ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఎన్ని చేసినా ప్రజలు ఆమోదించలేదు. ఎందుకంటే సాయుధ బలగాలు వాటి యొక్క అదుపు అలాగే ఉంచి, ఇంటర్నెట్ను కూడా నిషేధించి, అసలు కనీస హక్కులకు కూడా భంగం కలుగుతుంది. ఉద్యోగాలేమో రావడం లేదు, ఉన్న వ్యాపారాలు, టూరిజం కూడా దెబ్బతినిపోయింది. వీటన్నిటికీ కేంద్రం కారణం అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదం, వేర్పాటువాదం లాంటి వాటిపై బీజేపీ చర్యలు చేపట్టింది. అయితే ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయింది.
ఇకటు జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతమయ్యాక బీజేపీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పెట్టుబడులు తీసుకొస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పింది. ఈ విషయంలో ముందడుగు పడలేదు. దీంతో జనాల్లో అసంతృప్తి మొదలైంది. ఇది కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఇక ప్రాంతీయవాదం కూడా కమలం పార్టీకి షాక్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్లో 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా గతంలో అధికారంలో ఉన్నాయి. గతంలో బీజేపీతో కలిసి పీడీపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుతో 2 పార్టీలు విడిపోయాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు వేసింది. అయితే ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడంలో సక్సెస్ కాలేకపోయింది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఇక నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో జనాల్లోకి వెళ్లాయి. ఇవన్నీ ఆ కూటమికి కలిసి వచ్చాయి, అధికారం దగ్గర చేసింది. ఎన్సీ కాంగ్రెస్ కూటమిలో పీడీపీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉంటారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించింది. ఏమైనా కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా 2 రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి మారాయి.